ఏం నాన్ వెజ్ రా? సండే 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 అంటారు. సండే రాగానే చికెను మటను ఇవే. ఏం నాన్ వెజ్ తింటారు? ఆరోగ్యం ఖరాబ్ కాగా. మొన్ననే చేశాను కదా నాన్ వెజ్, ఇప్పుడు ఏమి ఉండదు. ఇవాళ పప్పు అన్నము. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి కొబ్బరి పాలతోటి ఉప్మా చేస్తున్నా. ఇది తినాలంతే. మొన్న ధనుసు ఇంటర్వ్యూ ఇచ్చాను. మీరు చూస్తున్న హీరోలు కూడా ఏం తింటారు మీరు లంచ్లోకి అని అంటే పప్పు అన్నము ఆవకాయ నెయ్యి అని చెప్తున్నారు. మనం కూడా అట్లా చేసుకొని తినాలి. మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి చేసుకొని తినేటివి. అవన్నీ వదిలేసి 24 గంటల నెట్కు కనెక్ట్ అయ్యి నాన్ వెజ్ ఎట్లా వండుకొని తినాలి, నాన్ వెజ్ పకోడీ ఎట్లా వండుకొని తినాలి అవి చూసుకుంటూ కూర్చుంటారు. ఎందుకురా? ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యే వంటకాలే ఎక్కువ ఇష్టపడుతుంటారు. నేను ఉప్మా చేస్తున్నాను. ఉప్మా ఇప్పుడు తినాలి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్కి పప్పు అన్నం మాత్రమే చేస్తా. సండే లేదు, స్పెషల్ లేదు, ఏం లేదు. ఇదే స్పెషల్ మనకు. కొంచెం పద్ధతులు మార్చుకోండి. అది కూడా ఈజీగా అయిపోతుందని అందరు దానికే ఎగబడ్డారు. చికెన్ తేవాలి, ఫ్రై చేయాలి, పెట్టాలి. ఉప్మా చూడు ఎంత బాగుంటుందో. మన తెలంగాణ ఉప్మా కొబ్బరి పాలతో చేసే పద్ధతి 2 చిటికలు అయిపోయింది. ఇంకో 10 నిమిషాలలో వండి పెట్టేస్తాను. ఎట్లుంది చెప్పు. లాస్ట్లో అందరికీ ఒక క్వశ్చన్ అండి. చిరంజీవి గారి ఫోటో చూసి గుర్తుపట్టి చెప్పాలి అది ఏ సినిమాలోదే. ఈలోగా ఉప్మా అయిపోతుంది. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో చెప్పండి. ఈ పద్ధతిలో ఎక్కువ టైం పట్టదు. మన ఇంట్లోనే తినాలి. అన్నీ బయట తీసుకొచ్చుకున్న వాటికి ఆయిల్ కూడా మంచిది కాదని చెప్తున్నారు. 5 మినిట్స్లో అయిపోయింది. నాకు నువ్వు తిని చెప్పాలి రాజా. బాగుంది లేని చెప్పేసేయాలి. ఓకేనా? ఎలా ఉందిరా? బాగుందా? చెప్పు. మీ అందరికి ఒక క్విజ్ అండి. ఏ సినిమాలో ఉంది ఈ హీరో ఫోటో?